మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. కాస్టింగ్ కోచ్ ఈ పేరు ఇండస్ట్రీ పరంగా ఎప్పుడూ ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. తాజాగా చూసుకుంటే మోనిషా చౌదరి అనే ఒక అమ్మాయి కూడా కాస్టింగ్ కోచ్ గురించి బయటకు వచ్చి కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియా వేదిక కొంచెం ట్రెండ్ అవుతుందనే చెప్పాలి. అసలు ఎందుకు అంటే జనరేషన్స్ మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, ఇండస్ట్రీ పరంగా మాత్రం ఈ పదం మాత్రం మారడం లేదు. ఒకటికి రెండు సార్లు వినిపిస్తూనే ఉంది ఎక్కడో ఒక చోట. సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కాస్టింగ్ కోచింగ్ అనే పదానికి అసలు ఇంకా ఫుల్ స్టాప్ ఉండదా సార్ ఇండస్ట్రీ పరంగా? ఎట్లా ఉంటుంది సొసైటీలో మంచి చెడు అన్ని చోట్ల ఉన్నట్లు సినిమాల్లో కూడా ఉంటాయి. ముఖ్యంగా గ్లామరు, కీర్తి, డబ్బు విపరీతంగా ఉండే ఏ రంగంలోనైనా, పాలిటిక్స్ అయినా, పాలిటిక్స్లో పవర్ అదనంగా ఉంటుంది. ఈ రంగాల్లో ఎప్పుడూ కూడా మంచి చెడు కలగలిసి ఉంటాయి. అమ్మాయిలకు సంబంధించి కాస్టింగ్ కౌచ్ అనేది కొత్తదేం కాదు. అది బయటికి ఎవరు మాట్లాడరు, కానీ అన్ని చోట్ల ఉంది. అది సినిమా ఫీల్డ్లో గౌరవంగా చూసే దర్శకులు, నిర్మాతలు ఉన్నారు, హీరోలు ఉన్నారు. అమ్మాయిలు కనిపిస్తే వెకిలిగా బిహేవ్ చేసేవాళ్ళు, కమిట్మెంట్ అడిగేవాళ్ళు, ఈ గోల, ఈ దరిద్రం ఉంది. మలయాళం మనం డీసెంట్ మలయాళంలో మంచి మంచి సినిమాలు తీస్తారు కదా. మలయాళం ఇండస్ట్రీలో ఒక కమిటీనే వేయాల్సి వచ్చింది, హేమా కమిటీ అని. ఆ కమిటీ రిపోర్ట్ చదివితే మనకు భయం వేస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్లో ఆమె కష్టాలు పడ్డారు ఆ రిపోర్టుని చేయడానికి. ఊరుసి శారద గారు కూడా దాంట్లో ఒక మెంబర్. ఎందుకు కష్టాలు పడ్డారంటే ఎవరు చెప్పరు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కానీ, డ్యాన్సర్లు కానీ, వీళ్ళందరినీ అంటే మామూలుగా కాస్టింగ్ కౌచ్ అనేది ఎవరి మీద పెద్ద హీరోయిన్లు అడగలేరు కదా. అప్కమింగ్ వస్తున్న వాళ్ళు లేదా ఉపాధి అవకాశాల కోసం అయితే డ్యాన్సర్లు గాను, జూనియర్ ఆర్టిస్టులు గాను, చిన్న చిన్న నటులు గాను వచ్చేవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళ మీద ప్రయోగిస్తారు. అది ఎందుకంటే పాపం వాళ్ళు వల్నరబుల్. వాళ్ళు ఏదో ఉపాధి పోతుందని భయానికో, లేదా ఇష్టము లేకుండా ఉంటే ఎవరికి చెప్పుకోవడానికి భయపడు, అంటే మనం చెప్పుకుంటే మనల్ని ఏమి వేధిస్తారను, మనకు అవకాశాలు ఇవ్వరను, మనల్ని హింసిస్తారను, వాళ్ళు బలవంతులను, ఇలా చాలా భయాలు ఉంటాయి కదా చిన్నవాళ్ళకి. కాబట్టి అసలు ఆ రిపోర్ట్ తయారు చేయడానికి ఆమె పడిన ఇబ్బందులన్నీ ఆ రిపోర్ట్లో ఆమె వివరిస్తూ ఉంటే, ఆ రిపోర్ట్ చదివాను నేను. ఆ రిపోర్ట్లో భయం వేస్తుంది మనకు. జూనియర్ ఆర్టిస్టులు ఎవరు రారంట. ఆ అసోసియేషన్కి ఫోన్ చేసి, ఏమండి నేను ఇట్లా పలానా రోజు మీకు అందుబాటులో ఉంటాను, నా ఆఫీస్లో ఉంటాను, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోండి అమ్మా, మీ పేర్లు కూడా నేను ఎక్కడ బయట పెట్టినంటే మాకేమి ఇబ్బందులు లేవు మేడం అంటారంట. డ్యాన్సర్లు అయితే మాకేమి ఇబ్బందులు లేవు మేడం అంటారంట. మరి ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటే అంత సజావుగా నడిచేటప్పుడు అసలు ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? సరే, ఆమె ఏదో ఇబ్బందులు పడి మొత్తం మీద కొంత రహస్యంగాను వాళ్ళ పేర్లు బయట పెట్టుకున్నాను సేకరిస్తే అర్థమైంది ఏమిటంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అమ్మాయిల్ని వేధించడం కానీ, కాస్టింగ్ కౌచ్ అనేదే కాదు, అంటే అగౌరవంగా చూడడం, మహిళల్ని చూడడం. వాళ్ళకి ఆ వాష్రూమ్లు ఉండవు, వాష్రూమ్లు బయటికి అవుట్డోర్లో పోతే వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు, బట్టలు మార్చుకోవడానికి ఉండదు. వీళ్ళకైతే హీరోయిన్లకైతే క్యారవాన్లు అవి ఇస్తారు, వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ చిన్న చిన్న వాళ్ళు ఎక్కడ బట్టలు మార్చుకుంటారు, వాళ్ళు ఎక్కడ వాష్రూమ్లకు వెళ్తారు, బయటకు వెళ్తే వాళ్ళకి ఆ మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా, ఏదైనా ఒక చిన్న సౌకర్యం అడిగితే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయడము. మొన్న కూడా చాలామంది మీద ఆరోపణలు వచ్చాయి కదా. దసరా విలన్ పైన కూడా ఆరోపణ వచ్చింది, అతను ఏదో డ్రగ్స్ తీసుకుని ఎవరు అమ్మాయిని వేధించాడని. చాలామంది చెప్పుకోరు. కాకపోతే ఇప్పుడు ఉన్న అమ్మాయిలు ఏమిటంటే ధైర్యవంతులు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు, మంచి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ధైర్యంగా ఎదిరించగలుగుతున్నారు కాబట్టి ఒకటి అరా అన్న బయటకు వస్తున్నాయి, లేకపోతే అవి కూడా బయటికి రావు. ఎట్లా వస్తాయి? బాధితులు చెప్పుకోకపోతే ఎక్కడి నుంచి మనకు తెలుస్తుంది? అది రహస్యంగా. ఇప్పుడు హేమా కమిటీ ఆమె అంత రిపోర్ట్లో కూడా ఈ రోజుకి ఆ రిపోర్టు ఇక్కడ దాని మీద ఎవరైనా ఏమి స్పందిస్తున్నారు? ఊరికే మోహన్ లాల్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, కానీ కమిటీకి, దాని వాళ్ళ నటీనటుల సంఘానికి ఎవరు మాట్లాడడం లేదు కదా. మనం మామూలుగానే చాలా ప్రోగ్రెసివ్ సినిమాలు తీస్తున్న మలయాళం ఇండస్ట్రీలోనే, చాలా డిగ్నిఫైడ్గా ఉన్న నటులు ఉన్నటువంటి మలయాళం ఇండస్ట్రీలోనే ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే మన తెలుగు, బాలీవుడ్లో అయితే మనం ఊహించలేము. ఇక బాలీవుడ్ చెప్పే పని లేదండి. బాలీవుడ్ అసలు మాట్లాడే పనే లేదు. తెలుగులో కూడా మనం ఎవరు బయటపడతారు? తెలుగులో బయటపడరు. మన దగ్గర కొంచెం పరువు కూడా ఆలోచిస్తారు సార్.
బయటకు వస్తే కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, చూసే జనం ఏమనుకుంటారు అని. ఒకటి ఉపాధి అవకాశాలు పోతాయనేది ఒకటి భయము. మనం బయటకు వస్తే అవతల వాళ్ళు పగబట్టి మన మీద లేనిపోని ఆరోపణలు చేసి గలీజ్గా మాట్లాడతారు, గలీజ్ పనులు చేస్తారు అనే భయం. రకరకాల భయాలు ఉంటాయి కదా. ఓపెన్ అయ్యి ఒక మనిషిని నిలదీయాలంటే కూడా అవతల వ్యక్తి వాడు అక్యూజ్డ్ ఉంటాడు కదా. ఎవరైతే కాస్టింగ్ అడుగుతున్నారో, అమ్మాయిల గురించి అసభ్యంగా అడుగుతున్నారో, వాడిని నిలదీయాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఉండాలి, ఆర్థికంగా ధైర్యం ఉండాలి, సమాజం నిలబడాలి, కుటుంబం నిలబడాలి, అమ్మాయి వెంట చాలా సమస్యలు ఉంటాయి కదా. అయినా సరే బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారంటేనే మనం అప్రిషియేట్ చేయాలి. దీనివల్ల ఏమిటంటే బయటకు వచ్చి ధైర్యంగా ఇప్పుడు ఏమా కమిటీ రిపోర్టు వల్ల ఏదో జరిగిపోతుందని కాదు, కానీ ఇటువంటిది ఒకటి చట్టపరంగా న్యాయపరంగా ఇటువంటిది ప్రభుత్వం ఒక కమిటీ వేసే అవకాశాలు ఉన్నాయి, మనం దోషులుగా నిలబడి సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుందని భయం ఒకటి ఉంటే చాలు, కొంచెం తగ్గుతుంది. అబ్బో ఈ అమ్మాయి ప్రెస్కు పోయి చెప్పేటట్టుంది, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, మర్యాదగా ఉండాలి అనే ఫీలింగ్ వస్తే చాలు. ఎందుకంటే ఒక్కొక్క హక్కుల్ని బాధితులు ఒక్కొక్క హక్కుని సాధించడానికి చాలా టైం పడుతుంది. ఒక రోజులో రావు హక్కులు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫెమినిజము, మనం స్త్రీల గురించి చాలా జాగ్రత్తగా మాడుతున్నాము, సినిమాల్లో అయినా ఎక్కడైనా సరే నోటికొచ్చిన విధంగా ఉండదు. నిన్నగాక మొన్న వీళ్ళు స్టేజ్ల మీద అమ్మాయిల గురించి ఏమైనా మాట్లాడినా వాళ్ళు నిలదీసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు కదా. ఇవన్నీ ఏమిటంటే స్టెప్ బై స్టెప్ వస్తాయి. 20-30 ఏళ్ళు ఫెమినిస్టులు పోరాడితే ఈరోజు అనేక మార్పులు వచ్చాయి. సినిమాల్లో ఏమే వసే గిసే అని అన్నారు చూడండి. ఆడవాళ్ళని కించపరుస్తూ హీనపరుస్తూ మాట్లాడే సినిమాలు కానీ ఇవన్నీ ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే వెంటనే అలర్ట్ అయిపోతారు కాబట్టి. కాబట్టి ఇవన్నీ మార్పులు రావడానికి, ఇంకా కాస్టింగ్ కౌచ్ అనేది పోవడానికి, దాని మీద ధైర్యంగా మాట్లాడడానికి ఇంకా చాలా టైం పడుతుంది. పునాదులు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం ముందు పోయే కొద్ది ఏముందంటే భయం ఉండాలి. మనం చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని, ప్రజల ముందు నిలబడాల్సి వస్తుందని, మనల్ని పబ్లిక్గా ఈడ్చి నిలదీస్తారని భయం ఉంటే అప్పుడు అమ్మాయిల పట్ల జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్.